డీటెయిల్స్ చూద్దాం. గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఓవైపు పలువురి సెలబ్రిటీల పేర్లు తెరపైకి వస్తుంటే మరోవైపు హోటల్లోని సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ మాయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో తాజాగా తెరపైకొచ్చిన టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. క్రిష్కు పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేయనున్నట్లుగా సమాచారం. ఇక 3 స్టార్ వసతులు కలిగిన హోటల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, అయితే కావాలనే సీసీటీవీ కెమెరాలు వాటికి సంబంధించిన ఫుటేజ్ మాయం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రాజకీయ, వ్యాపార కుటుంబాల పిల్లలు సైతం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాడిసన్ హోటల్లో 3 రోజులుగా డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో సుమారు 75 మంది పాల్గొన్నట్లుగా సమాచారం. గత 3 రోజులుగా వివేకానంద అక్కడే ఉండి పార్టీ నిర్వహించినట్లుగా పోలీసుల దర్యాప్తుల్లో తేలింది. ఈ కేసులో అరెస్టైన నిర్భయ్ కారు 10 సార్లకు పైగా హోటల్కు వచ్చిపోయినట్లుగా గుర్తించారు. డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ పలుమార్లు డ్రగ్స్ సప్లై చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో తెరపైకొచ్చిన డైరెక్టర్ క్రిష్, ప్రొడ్యూసర్ కేదార్తో పాటు తెలుగు ఇండస్ట్రీలో ఇతరుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రొడ్యూసర్ కేదార్ను అరెస్ట్ చేయగా నేడు డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు హోటల్లో సీసీ కెమెరాలు పనిచేయట్లేదన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న లిషి, శ్వేత, సందీప్ నీల్ కోసం ముమ్మర గాలింపులు చేపట్టారు. బెంగళూరులో ఉన్న రఘుచరణ్ను హైదరాబాద్కు రప్పిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. కార్తిక్, గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో దొరికినటువంటి డ్రగ్స్ కేసులో అనేక సంచలనాంశాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అటు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బడాబాబుల పిల్లలు కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. దాదాపు పోలీసులు వెళ్లి సెర్చ్ చేసేటువంటి సమయానికే అందులో ఉన్నటువంటి చాలా మంది పరారైనట్టు కూడా తెలుస్తుంది. అలాగే దాదాపు 3 రోజుల నుంచి కూడా ఈ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అనుమానాలున్నాయి. ఎవరైతే డ్రగ్స్ సప్లై చేసేటువంటి సప్లయర్ ఉన్నాడో అబ్బాస్ అనేటువంటి వ్యక్తి వివేకానంద్ కు 10 సార్లు ఈ డ్రగ్స్ ను, ఈ కొకైన్ ను సప్లై చేసినట్టు, కేవలం ఏదైతే గచ్చిబౌలిలో ఉన్నటువంటి రాడిసన్ హోటల్ కే 10 సార్లు సప్లై చేసినట్టు కూడా పోలీసుల ముందు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ 10 సార్లు జరిగినటువంటి డ్రగ్స్ పార్టీల్లో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు, వివేకానంద్ ఈ సినిమా వాళ్ళకి సంబంధించి కావచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యాపారవేత్తల కుమారులకు ఎవరెవరిని అక్కడికి పిలిచి డ్రగ్స్ పార్టీలు ఇచ్చారనేటువంటిది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే మొన్న ఆదివారం రోజు రాత్రి జరిగినటువంటి ఒక్క పార్టీకే అక్కడ వివేకానంద్ తో పాటు సినిమా దర్శకుడు జాగర్లమూడి క్రిష్ అక్కడ పట్టుబడ్డాడు. జాగర్లమూడి క్రిష్ ఎవరైతే తెలుగు సినిమాలు గమ్యం, వేదం, కంచె, అలాగే కృష్ణం వందే జగద్గురు, గౌతమిపుత్ర శాతకర్ణి, బాలకృష్ణ నటించినటువంటి సినిమా, అలాగే పవన్ కళ్యాణ్ కూడా నటిస్తున్నటువంటి సినిమా హరిహర వీరమల్ కావచ్చు, ఇట్లాంటి అన్ని సినిమాలకు కూడా దర్శకుడుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు డ్రగ్స్ పార్టీలో అక్కడ ఉండడం సంచలనం కలిగిస్తుంది. మరి ఇప్పటికే పోలీసులు సంప్రదించా కూడా కేవలం వివేకానంద్ ను కలవడానికి మాత్రమే నేను అక్కడికి వెళ్లాను, డ్రగ్స్ తో నాకు ఎటువంటి సంబంధాలు లేవనేటువంటిది మాట క్రిష్ చెప్తున్నప్పటికీ కూడా కేవలం అంత పెద్ద హోటల్లో 2 గదులు మాత్రమే డ్రగ్స్ పార్టీ కోసం తీసుకున్నటువంటి వ్యక్తులు అక్కడ వివేకానంద్ ను కలవడానికి మాత్రమే వెళ్లానంటే మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే డైరెక్టర్ క్రిష్ ను ఈ రోజు గచ్చిబౌలి పోలీసులు ఇక్కడ విచారణకు పిలిచిన తర్వాత డ్రగ్ పరీక్షలు కూడా చేయనున్నారు. ఆయన డ్రగ్ పరీక్షలలో పాజిటివ్ గా తేలితే మాత్రం అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ విచారణ కూడా ఇవాళే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే దర్శకుడు క్రిష్ ను పోలీసులు ఏదైతే కాంటాక్ట్ చేయగా కూడా అతను విచారణకు హాజరవుతానని కూడా చెప్పాడు. ఇప్పటికే ఇందులో దాదాపు 3 కూడా అరెస్ట్ చేశారు. ఎవరైతే ఈ డ్రగ్ పార్టీ హోస్ట్ చేసినటువంటి గజ్జల యోగా, వివేకానంద్, అలాగే కేదార్, మరొక వ్యక్తి నిర్భయ్ అనేటువంటి 3 కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు అయితే కోర్టులో హాజరుపరచగా కూడా వాళ్ళకి బెయిల్ వచ్చింది. సో 3 గ్రాముల కొకైన్ అక్కడ లభ్యమైంది. ఈ గజ్జల వివేకానంద్ చాలా మంది సెలబ్రిటీస్ కి అక్కడ పార్టీ ఇస్తున్నట్టు, ఆ పార్టీకి సంబంధించి దాదాపు లక్షల రూపాయలు ఈ డ్రగ్ కోసం చేతులు మారుతున్నాయి. ఎవరైతే ఈ అబ్బాస్ అనేటువంటి వ్యక్తి గతంలో మంజీరా గ్రూప్, వివేకానంద్ సంబంధించినటువంటి మంజీరా గ్రూప్ కూడా వినిపిస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి రిట్రీవ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తే నిన్న మాదాపూర్ డీసీ ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతూ ఆ హోటల్లోని సీసీ ఫుటేజెస్ కొంత కనబడట్లేదు అనేటువంటి ఒక మాట చెప్పారు. అయితే దర్శకుడు క్రిష్ ఆ హోటల్ కు ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వెళ్లాడు అనేటువంటి ఒక ప్రశ్న జర్నలిస్టులు అడిగినటువంటి సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ సరిగా పనిచేయట్లేనటువంటి ఒక మాట చెప్పాడు. మరి అక్కడ సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా డిలీట్ చేసినట్టు గుర్తించారు. ఇప్పటికే ఈ నిందితులందరినీ కూడా తప్పించే క్రమంలోనే ఈ సీసీ ఫుటేజ్ ను మాయం చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి సీసీ ఫుటేజ్ కు సంబంధించినటువంటి డేటా రిట్రీవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఉంది. మరి అది 3 స్టార్ హోటల్ గా కూడా ఉంది. అట్లాంటి హోటల్లో ఏదైతే ప్రతి రూమ్ సంబంధించినటువంటి కారిడార్ అన్నిట్లలో కూడా ఈ సీసీ ఫుటేజ్ ఉండాలి. అక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా పనిచేయాలి. కానీ రూల్స్ కు విరుద్ధంగా కూడా ఆ హోటల్ పనిచేస్తుంది. ఆ హోటల్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. మరి ఆ సీసీ ఫుటేజ్ దొరికితే మాత్రం ఇందులో దాదాపు 70 మందికి పైగా కూడా ఇతర వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దర్శకుడు క్రిషే కాదు, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు వీళ్ళంతా కూడా వచ్చిపోయినట్టు, పార్టీకి వచ్చిపోయినట్టు తెలుస్తుంది. మరి వారిని తప్పించడానికి ఈ సీసీ ఫుటేజ్ అనేటువంటిది మాయమైందా, దీని వెనకాల ఎవరున్నారనేటువంటి కూడా ఇంకా చాలా అంశాలు బయటపడాల్సి ఉంది. దర్శకుడు క్రిష్ విచారణకు హాజరవుతే కూడా ఇంకా చాలా అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన నిధులుగా ఉన్నటువంటి గజ్జల వివేకానంద్ అతని సెల్ ఫోన్ లో ఉన్నటువంటి డేటాను మొత్తం కూడా అరేంజ్ చేశారు. దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డేటాను కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సాయి కిరణ్.